రాయితో రావడం అది ఇప్పుడు అది ఫస్ట్ టైం చూడటం. అది అక్కడ కూర్చున్నాము, గురువుగారు వస్తున్నారో లేచి నుంచున్నాం, మళ్ళీ కూర్చున్నాం, లేచి నుంచున్నాం, ఇంకా ఎప్పటికే రావట్లేదు. ఆఖరికి ఏ, వస్తున్నారనమాట. అప్పుడు వరకు ఎండు పుల్లల్లోనూ ఎండు ఆకులు పడినాయి, ఇదేంటి చెట్ల మేంచి. ఎప్పుడైతే గురువుగారు వస్తున్నారో మేము లేచి ఇటు నుంచున్నాం, గురువుగారిని చూడటానికని ఆపోజిట్, రోడ్కి ఆపోజిట్ లో వచ్చి నుంచున్నాం అనమాట. నుంచుంటే అక్కడ ఆపారు 1 మినిట్, 1 మినిట్ హాఫ్ మినిట్ ఆపారు అక్కడ, మెయిన్ డోర్ దగ్గర, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆపారు. అక్కడ చాలా మంది ఉన్నారు. సెకండ్ బ్యాచ్ లో మేము ఉన్నాం. అక్కడి నుంచి స్లో అయ్యి వెళ్ళింది కారు, కానీ ఆపలేదు. ఎంత ఆశ్చర్యం అంటే నాకు పైనుంచి పువ్వులు అప్పటి వరకు ఏమీ లేవు, గురువుగారు అలాగే ఎంటర్ అయ్యారు. అది నాకు ఇప్పటికీ వాళ్ళు గూస్ బంప్స్ వస్తున్నాయి. అదేంటి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యారు. అక్కడ జల 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 పువ్వులు దారి పొడవునా అలా పడిపోయినాయండి. అది ఎంత చూశానంటే నేను, అది నాకు ఎప్పుడు గుర్తొచ్చిందంటే పతంజలి యోగ సూత్రాలు చెప్తూ జగదీష్ శాస్త్రి గారు అదే అందులో చెప్తూ చెప్పారనమాట. గొప్ప గొప్ప ఆ, పురుషుల్ని వాళ్ళని చూసి భూమి పులకిస్తుంది, అంత ఇది ఉంటుంది వాళ్ళకి అని చెప్తే అది గుర్తొచ్చింది నాకు. అంటే అది పతంజలి యోగ సూత్రాలు వినేటప్పుడు నాకు అది ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అనమాట. గురువుగారు వస్తుంటే అలాగ పువ్వులు జల 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 జల, ఎవరో పైనుంచి సినిమాల్లో చూస్తాం కదా పూల వర్షం కురిపిస్తున్నారు అన్నట్టు, అలాగా పడినాయి అది పువ్వులని. నేను పువ్వులు అసలు అప్పుడు వరకు అసలు నిజంగా ఒక్కటి లేదు, ఎండాకులు ఎండు పుల్లలు పడతా ఉన్నాయి. మేము కూర్చున్నాం అక్కడ, సిమెంట్ బెంచి మీద కూర్చుంటే రాలి పడతా ఉన్నాయి. గురుగారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పుడు ఒక్కటే పూలు ఇలా ఇలా కుప్పలు పోసేసినట్టు, నిజంగా ఎవరో పోసినట్టు పడినాయండి. అది నాకు